Hi everyone, welcome back to my channel Suhana Collection. So last video lo Isha Foundation gurinchi చూపించాను కదా. సో ఈషా ఫౌండేషన్ మేము విజిట్ చేసినాక అరౌండ్ 8:30 కంతా బయటకు వచ్చేసాము అండ్ అవుట్స్కట్స్కి వెళ్ళినాము. అంటే మేము కర్నూలుకి రిటర్న్ అవుదాం అనుకున్నాం, బట్ రిటర్న్ అవ్వలేకపోయినాము. సో లేపాక్షి దగ్గర ఒక రూమ్ తీసుకొని మేము మా పేరెంట్స్తో ఉన్నామన్నమాట. దెన్ మార్నింగ్ లేపాక్షి విజిట్ చేసుకోవాలి అనుకున్నాము. సో అలా జరిగిపోయింది. ఫస్ట్లీ బ్యాక్ సైడ్ నుంచి ఎంటర్ అయినాము, బికాస్ మేము గూగుల్ని నమ్ముకొని వచ్చినాము అనమాట, గూగుల్ మ్యాప్స్ని. సో బ్యాక్ సైడ్ నుంచి మమ్మల్ని ఎంటర్ చేయించింది గుడిలోకి. సో బ్యాక్ సైడ్ వాస్ నైస్. అంటే ఎవరైనా ఫ్రంట్ సైడ్ నుంచి చూపించాలి, నేనేమో బ్యాక్ సైడ్. అంటే నేను స్టార్టింగ్ వీడియో ఇక్కడ నుంచే తీసాను, ఎందుకంటే ఇక్కడ నుంచే ఎంటర్ అయినాను కాబట్టి. సో లేపాక్షి విజిట్ చేయడం ఇదే నా ఫస్ట్ టైం అనమాట. లేపాక్షి వినిందే కానీ ఎప్పుడు కూడా నేను విజిట్ చేయలేదు. సో టెంపుల్ అయితే చాలా 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 బ్యూటిఫుల్గా ఉందన్నమాట. ఇక్కడ చూసిన పెద్ద పెద్ద స్కల్ప్చర్స్ అంతా కూడా రాతితోనే బిల్డ్ చేశారు. సో చూడనిక లిటరల్లీ చాలా బ్యూటిఫుల్గా అనిపించింది అనమాట టెంపుల్ అయితే. మేము అరౌండ్ 7 కంతా కూడా టెంపుల్ దగ్గర ఉన్నాము. సో అందుకే ఎవ్వరు కూడా కనపడలేదు, లైక్ రష్ కూడా లేదనమాట. అందులో మేమే ఫస్ట్ టెంకాయ ఇచ్చినామన్నమాట దేవునికి. ఫస్ట్ పూజ మేమే చేసినామన్నమాట. అండ్ ఇది కనిపిస్తుంది కదా, ఇదంతా ఫస్ట్ లోపలికి గుడికి ఎంటర్ అవ్వకముందు బయట తిరుగుతున్నాం అనమాట గుడి చుట్టూ. అండ్ ఈ ప్లేస్ ఫెన్సింగ్ వేసి పెట్టారు. మేబీ ఆ ప్లేస్ నాకు తెలిసి గరుడు పడిన ప్లేస్ అనుకుంటా. అండ్ మొత్తం గుడి అంతా కూడా ఒక కొండ పైన ఉన్నట్టుంటుంది, అంతా కూడా రాతితోనే అనమాట. సో ఫ్లోర్ ఎక్కడ కూడా మనకి నీట్గా ఫ్లాట్గా ఉండదు, ఎత్తులు తక్కువ ఉంటుంది. అండ్ కొండ పైన నడుస్తున్నట్టునే ఉంటుంది అనమాట ఫ్లోర్. సో ఇలా కొన్ని ద్వారాలు ఉన్నాయి గుడి వెనకాల, ఇదంతా గుడి చుట్టే అనమాట. సో ఇది కూడా ఉన్నాయి, చాలా మటుకు ఒక సైడ్ పడిపోయిందనమాట. పెద్ద పెద్ద స్తంభాలు ఉన్నాయి, రాతి బండలు ఉన్నాయి, శివుని విగ్రహం. అండ్ ఇక్కడే ఇది వచ్చేసి సీతమ్మవారి పాదం అనమాట. సో చాలా బ్యూటిఫుల్గా అనిపించింది. అండ్ ఈ ట్రీ కానీ వైప్ కానీ. సో ఒకసారి గుడి చుట్టూ రౌండ్ వేసినాక మేము టెంకాయ కొనుక్కొనికి వచ్చినాం అనమాట కిందికి. సో ఇది ఎంట్రన్స్ యాక్చువల్లీ, ఇక్కడ నుంచి మెయిన్ ఎంట్రన్స్. కాకపోతే గూగుల్ మ్యాప్ని నమ్ముకొని వచ్చినాం కదా. అండ్ టెంకాయ తీసుకొని గుడిలోకి వెళ్ళినాం అనమాట. సో గర్భగుడిలో అయితే నేను ఎటువంటి ఫోటో వీడియో కూడా తీసుకోలేదన్నమాట. ఇది గర్భగుడి బయట. సో అక్కడ స్వామి ఉన్నారు. అండ్ ఇది వచ్చేసి బయట ఎంట్రన్స్ దగ్గర పార్క్ లాగా చాలా బాగుండిందనమాట. సో గుడి అయితే చూడనిక చాలా బాగుంది. అండ్ జనాలు అయితే ఎవరు లేరు, బికాజ్ మేము చాలా ఎర్లీగా వచ్చాము 7 కంతా కూడా. సో అందుకే అనమాట. బట్ చాలా పీస్ఫుల్గా ఉందన్నమాట. అండ్ అక్కడ కోతులు అయితే చాలా ఎక్కువనే ఉన్నాయి. అండ్ గుడి గురించి చెప్పాలంటే గుడిని ఒక్కసారైనా విజిట్ చేయాలండి ఖచ్చితంగా. ఎందుకంటే ఇందులో మనకి మన రామాయణంకి సంబంధించిన మ్యాటర్ అయితే ఉంది కాబట్టి ఒక్కసారి ఖచ్చితంగా విజిట్ చేస్తే యూ విల్ డెఫినెట్లీ నో. అండ్ చాలా మటుకు కూడా ఈ గుడి చాలా డెవలప్మెంట్ లేదనేసి నేనైతే అనుకుంటున్నాను, బికాజ్ ఎవరు కూడా దీన్ని పట్టించుకోవట్లేదనేసి నా ఒపీనియన్. ఐ డోంట్ నో వై. అండ్ గుడి అయితే చాలా పీస్ఫుల్గా, చాలా పెద్దగా, అండ్ చాలా పాజిటివ్ వైబ్. గుడి అంటేనే పాజిటివ్ వైబ్. అండ్ ఇది మాకు అరౌండ్ గుడి చుట్టూ తిరగనీక, లైక్ గుడి దర్శనం కానీ పూజ కానీ అవ్వనీక మాకు అరౌండ్ ఒక 1 అవర్ పట్టిందనమాట. అంటే మేము చిన్నగా చూసుకుంటున్నామన్నమాట, గరుడు పడిన చోటు అండ్ సీతమ్మ వారి పాదం ఉన్న చోటు. సో అవన్నీ వెతుక్కుంటూ ఉన్నామన్నమాట. లైక్ గుడిలో చాలా పిల్లర్స్ అయితే ఉన్నాయి, కొన్ని అయితే పడిపోయి ఉన్నాయి అన్నమాట. సో మేము వాటి దగ్గర ఫొటోస్ వీడియోస్ అవి తీసుకున్నాం. గుడి బయటనే తీసుకున్నాము, బికాస్ గర్భగుడిలో ఒకవేళ ఫొటోస్ అలా ఉన్నా కానీ నేను గర్భగుడిలో ఫొటోస్ వీడియోస్ తీయాలి అనుకోలేదన్నమాట, బికాస్ దట్స్ నాట్ కరెక్ట్ అనేసి. అండ్ గుడి చుట్టూ అయితే ఇలా ఫొటోస్ వీడియోస్ అన్నీ తీసుకున్నాం అనమాట. చాలా పీస్ఫుల్గా, చాలా బ్లిస్ఫుల్గా. అండ్ సీతమ్మ వారి పాదం చూడటం ఇదే ఫస్ట్ టైం, నేను వినలేదు కూడా ఎప్పుడు. సో దట్ వాస్ రియల్లీ రియల్లీ బ్యూటిఫుల్ అనిపించింది గుడి అయితే. సో డెఫినెట్లీ ఇంకా ఎవరైతే విజిట్ చేయలేదో అండ్ మీ పిల్లలకి విజిట్ అదే చూపించలేదో ఖచ్చితంగా వెళ్ళి చూపించండి, చాలా బాగుంటుంది. అండ్ నేనైతే గుడి బయట కొంచెం పార్క్ లాగా గ్రీనరీగా ఉంది అనమాట. సో అక్కడ కొన్ని వీడియోస్ తీసుకున్నాను, రీల్స్ తీసుకున్నాను. సో ఓన్లీ దేవుని పాటలకి నేను వీడియోస్ తీసుకున్నాను అనమాట, కృష్ణుడి సాంగ్స్కి వీడియోస్ అలా తీసుకున్నాను. సో చాలా బాగా అనిపించింది. అండ్ ఇక్కడ ఈ పిల్లర్స్ దగ్గర కూడా ఎన్నో ఫొటోస్ అండ్ వీడియోస్ తీసుకుంటుంటే చాలా చాలా లవ్లీగా అనిపించింది అనమాట లిటరల్లీ. సో ఫస్ట్లీ నేను దేవుని దర్శనం కోసం వచ్చినాను కాబట్టి ఫస్ట్ ఎప్పుడైనా కానీ నేను దేవుని దర్శనం చేసుకున్నాకనే ఫొటోస్ కానీ వీడియోస్ కానీ తీసుకుంటాను అనమాట. అంటే నేను
నేను ఫొటోస్ కానీ వీడియోస్ కానీ తీసుకుంటాను. సో ఇది అన్నమాట. సో ఇలా మా దర్శనం అయితే చాలా ఎర్లీగా వెళ్ళినందుకు చాలా త్వరగా కంప్లీట్ అయింది. బట్ మేము ఆ వైబ్ని ఎంజాయ్ చేస్తూ గుడిలో కూర్చోవడం చాలా ప్రశాంతంగా అనిపించింది అనమాట మా ఫ్యామిలీతో. అండ్ చాలా పీస్ఫుల్గా ఎంజాయ్ చేసామని కూడా చెప్పొచ్చు అనమాట. అండ్ ఇది వచ్చేసి మా తమ్ముడు. సో ఫొటోస్ వీడియోస్ అన్నీ తీసుకుంటున్నాను. సో దట్స్ అబౌట్ ద వీడియో గైస్. సీ యూ ఆల్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. Tata, bye bye, take care. Don't forget to like, comment, share and subscribe to my channel.